జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అఖిలేష్ యాదవ్ను మన యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పాలంటే చావు దెబ్బ కొట్టాడు. మామూలు దెబ్బ అయితే కాదు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలు కూడా సూపర్గా ఉంటుంది. ఓకేనా? అఖిలేష్ యాదవ్ ఈయన గారు సాక్షాత్తు ములాయం సింగ్ యాదవ్ పుత్రరత్నం. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీని స్థాపించింది ఈ ములాయం సింగ్ యాదవే. సరే, ములాయం సింగ్ యాదవ్ చనిపోయినాడు కాబట్టి ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అది చెప్పాలంటే మన సంస్కారం కూడా కాదు. కాబట్టి ఆయన్ని వదిలేసి అఖిలేష్ యాదవ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో చదువునైతే వెలగబెట్టాడు. అంటే ఆడివి చదివినాడు అనమాట. ఇక చదువు పూర్తయి కొన్ని రోజులు ఏదో పేరుకు ఉద్యోగం చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్కి వచ్చి రాజకీయాల్లో చేరిపినాడు. ఎలాగూ ఈ సమాజ్వాదీ పార్టీ తమ కుటుంబ పార్టీనే కాబట్టి, పైగా వీళ్ళ నాయనే సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు కావడంతో ఇక సమాజ్వాదీ పార్టీలో అఖిలేష్ యాదవ్ తిరుగులేనటువంటి స్థానాన్ని అయితే సంపాదించాడు. ఏముండదు, అది కాదు కోడి కదా గుడ్డు పెట్టేట్టు రెడీగా ఆయన ఆడించి వచ్చేటప్పటికి రెడీగా పార్టీ ఉండే అంతా కుటుంబ రాజకీయాలు ఆ కథ మామూలుగా లేదు. ఇంకొచ్చేసి ఇంకా రాజకీయాల్లో జాయిన్ అయిపోయినాడు. చివరకు తన తండ్రికే వెన్నుపోటు పొడిచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకున్నాడు. మీరు కూడా చూసే ఉంటారు. ఏది పబ్లిక్ మీటింగ్లో స్టేజ్ మీదనే వాళ్ళ ఆయన దగ్గర నుంచి మైక్ లాక్కొని కొట్టే అంత పని చేశాడు. ఎవరు? ఈ అఖిలేష్ యాదవ్. ఇలాంటి వాళ్ళు అంటే ప్రజలను కనబెట్టలాగా చూసుకునేదే. సిగ్గుండాలి ఒకరివన్నా ఓట్లు వేసే వాళ్ళకు. ఇకపోతే అఖిలేష్ యాదవ్ ఎలాగూ పెద్ద చదువులు చదువుకున్నాడు, పైగా ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. ఆయనకు నాగరికత తెలుసు, అభివృద్ధి గురించి ఒక అవగాహన అయితే ఉండుంటుంది, రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించాలో తెలిసి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా నిర్వహించాలో తెలిసి ఉంటుంది అని చెప్పేసి చాలా మంది భావించారు. అంటే బయట చదువుకొంచాడు కదా, కొంచెం బాగుంటుంది అనేసి. తేరా చూసి ఏమన్నది బొచ్చు సింగినాథం జీలకర్ర, బొంగునాథం ఫ్రూట్ కర్ర అన్నట్టుగా ఈ అఖిలేష్ యాదవ్ పరిపాలన అంతా కూడా నడిచింది. అర్థమవుతుందా? తన తండ్రికి మించి, అర్థం కాల, తన తండ్రికి మించి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఉత్తరప్రదేశ్లో గూండా రాజపాలన అయితే ఏర్పడింది. దీనికి తోడు ఈ అఖిలేష్ యాదవ్ నికృష్టపు కుల రాజకీయాలు కూడా చేయడం అయితే మొదలుపెట్టాడు. దీని అమ్మ జీవితం లేచర్ రాజకీయమే. అంతా కూడా వీళ్ళ అధికారం కోసం, వీళ్ళ కుటుంబం కోసం అంతా కూడా అంతే. అంతా హిందువులకు వ్యతిరేకంగానే ఈయన గారి రాజకీయాలు నిర్ణయాలన్నీ కూడా కొనసాగినాయి. ఎప్పుడు కూడా కులం రుచులో పడి బతుకుతా ఉన్నాడు. ఓ పక్కనేమో ఓట్ల కోసం వాళ్ళ దగ్గర తీర్చుడే, ఇంకో పక్కేమో కుల రాజకీయాలు చేర్చుడే. అంటే విభజన రాజకీయాలు. ఈయన గారు ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా ఉత్తరప్రదేశ్లో జరగల. పట్టుమని 1000 మంది కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా ఉత్తరప్రదేశ్కి రాలా. ఇక మౌలిక సదుపాయాల కల్పన అయితే ఇంక దేవుడికే తెలియాల. ఒక్కటంటే ఒక్క రహదారిని కూడా ఈ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అయితే నిర్మించాల. అంటే ఎంత దారుణంగా ఈ అఖిలేష్ యాదవ్ పరిపాలించాడో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అదేమయ్యా అంటే, ఈ ముంబై నుంచి, అంటే మన బాంబే అంటాం కదా, ఆ బాంబే నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని తీసుకొచ్చేది, వాళ్ళ దగ్గర బాగా హడావిడి చేసేది. లెక్క అయితే వేరే లెవెల్లో ఉంటా అనేది అర్థమవుతుంది కదా. ఇక ఈయన గారి హయాంలో మత ఘర్షణలు అయితే లెక్కలేనన్ని జరిగినాయి. మామూలుగా ఎన్నో కాదు, లెక్కలేనన్ని. ప్రతిసారి కూడా ఈ అఖిలేష్ యాదవ్ ముస్లింలకే సపోర్ట్ చేస్తా హిందువులకైతే తీరని ద్రోహం చేశాడు. అందుకే 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ అఖిలేష్ యాదవ్కు చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ ఘోర పరాజయాన్ని అయితే చవి చూసింది. అయినప్పటికీ ఈ అఖిలేష్ యాదవ్ బుద్ధి మాత్రం మారలా. అదేందో కుక్కతో వంకర నెట్టు ఈయన బుద్ధి వంకర మాత్రం మారలా. అధికారం పోయినప్పటికీ మళ్ళీ కూడా కుల రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఈ అఖిలేష్ యాదవ్కు ఎప్పటికప్పుడు ముక్కుతాడు వేస్తానే వచ్చాడు. కానీ 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అఖిలేష్ యాదవ్ పై చేయి సాధించాడు. ఆ ఎన్నికల్లో ఎప్పటిలాగానే ఈ కుల రాజకీయాలు చేసి, అబద్ధపు ప్రచారాలు చేసి ఉత్తరప్రదేశ్లో 10% పైగా ఉన్నటువంటి కుర్మీ సామాజిక వర్గాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అదే సమయంలో యోగి ఆదిత్యనాథ్ గారు దేశమంతా కూడా తిరుగుతా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అదే అదునుగా భావించినటువంటి ఈ అఖిలేష్ యాదవ్ ఇక ఆప్నా దళ్ పార్టీకి వచ్చినటువంటి కొంతమంది నాయకులను లోబర్చుకొని వాళ్ళ ద్వారా కుర్మీ సామాజిక వర్గాన్ని తన వైపుకి అయితే తిప్పుకున్నాడు. చూడండి, వీళ్ళు వచ్చేసి దాదాపు నాకు తెలిసి 13 మంది ఉన్నారు ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ఈ అప్నా దళ్ పార్టీ అనేది కుర్మీల పార్టీ అనమాట. కానీ ఈ పార్టీ అధికారికంగా ఎన్డీఏ కూటమిలోనే ఉన్నది. కానీ 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్నుపోటు పొడిచింది ఈ అప్నా దళ్ పార్టీ.
అర్థమవుతుందా? ఫలితంగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కంటే సమాజ్వాదీ పార్టీకు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు అయితే వచ్చాయి. ఇక అప్పటి నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా తన స్ట్రాటజీని అయితే మార్చేశారు. ఈ కుర్మీల పార్టీ అటువంటి అప్నాదళ పార్టీని దూరంగా పెట్టి ఇతర కుర్మీ నాయకులకు పెద్దపీట వేయడం మొదలుపెట్టినారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పుడు కొత్తగా అదే కుర్మీ సామాజిక వర్గానికి చెందినటువంటి పంకజ్ చౌదరిని ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేందుకు చక్రం తిప్పినారు. ఈ పంకజ్ చౌదరి భారతీయ జనతా పార్టీ నాయకుడు, అంతేకాదు ఎంపీ కూడా. ఈయన మహారాజ్ గంజ్ నుంచి 7 సార్లు ఎంపీగా గెలుపొందుతా వస్తున్నారనమాట. పైగా ఈయనకు కుర్మీ సామాజిక వర్గంలో మంచి పట్టు కూడా ఉన్నది. అందుకే మన యోగి ఆదిత్యనాథ్ గారు ఏరి కోరి మన పంకజ్ చౌదరి గారిని ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నారనమాట. ఇది అఖిలేష్ యాదవ్కు చెప్పాలంటే ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 10% ఉన్నటువంటి కుర్మీలు మొన్నటి దాకా అఖిలేష్ యాదవ్కు మద్దతునిచ్చారు. కానీ ఇప్పుడు ఆ 10% మంది కుర్మీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనమాట. అంటే అఖిలేష్ యాదవ్కు 10% ఓట్లు మైనస్ అయితే యోగి ఆదిత్యనాథ్ గారికి 10% ఓట్లు ఇప్పుడు ప్లస్ గానున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకు అలాగే ఈ అఖిలేష్ యాదవ్కు దీని అమ్మ నా కొడుకు దట్టే దబిడి దిబిడి అయితే అవనున్నదన్నమాట. అది విషయం. కథలు చేసినా కూడా అబద్ధ ప్రచారాలు చేశారు, కాదంటే కొన్ని ఎక్కువ సీట్లు అయితే సంపాదించారు. ఏం బీ కట్టలు కట్టినారు ఉత్తరప్రదేశ్లో మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాలకు ఏం చేశారంటారు? ఏంలే, వీళ్ళ మాటలు నమ్మితే ఇంకంతే ఎత్తిపినట్టే జెండా. అర్థమవుతుందా? ఇప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ గారు బాగా ఆలోచన చేసి ఈ అఖిలేష్ యాదవ్ను చావు దెబ్బ అయితే కొట్టాడు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.